దయచేసి అందరూ లేచి నిలిచి మరి చప్పట్లు కొడుతున్నారు. ఆయన సన్నిధానంలో మరి కలిసి ఆయన స్థుతిస్తామండి. Yes.
లవ్ యూ మాస్టర్. వందనాలు దేవా, స్తోత్రం తండ్రి. ఎంతమందికి ఎల్లవేళలందు కష్టకాలం అందు పాట వచ్చింది? ఎల్లవేళలందు కష్టకాలమందు వచ్చు కదా. ఇంకొకటి దేవుని స్తుతించడం ఎంతవరకు వచ్చు? ఓకే, మనం ఇప్పుడు ఈ రెండు పాటల్ని కలిపి ఒక చరణం అది, ఒక చరణం ఇది, రెండు కలిపి పాడతాం. ఓకేనా? చప్పట్లు కొడుతున్నారు. Hallelujah.
చప్పట్లు కొట్టి మన దేవుడు నామం కలుస్తామండి. మరి మన ఆరోగ్యం వచ్చినట్టు దయచేసి కూర్చోండి. మరికొంత సమయంలో మనం లేచి మళ్ళీ స్థితిస్తాము. మన దేవుడు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, మనకి కూడా దేవుడై ఉన్నాడు. మరి ఆయన్ని కలిసి మరి స్థుతిస్తూ ఆ రాజులకు రాజు, అద్వితీయ రాజు, సర్వశక్తిమంతుడైన దేవుని స్థుతించడానికి మరి మనకిచ్చిన సమయాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ మరి ఇంకా స్తుతి ఆరాధన ముందుకు వెళ్దామండి. హల్లెలూయా, వి ప్రైజ్ యు జీసస్. థ్యాంక్ యూ.
నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. నా దేవ తండ్రి, సమయాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకే నీకే వందనాలు తండ్రి. మరి మన తర్వాత పాడబోయే పాట అయితే మీ అందరికీ మరి ఎంత సుపరిచితమైన పాట, మనం స్థిరపరిచి పాడము, బలపరిచి పాడము అందరికీ తెలుసు కదండి, లేటెస్ట్ సాంగ్. మరి ఈ సాంగ్ మనం పాడుతుంటే నిజంగా మన దేవుడు మనం ఈ సమయంలో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాలు జరుగుతున్నా, మరి మన కుటుంబంలో కానివ్వండి, మనం పనిచేస్తున్న ప్రదేశంలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ సిచ్యువేషన్ అయినా సరే మరి క్షణాల్లో దాన్ని మార్చగలిగేది దేవుడు. మన కథ ఎలాంటిదైనా మరి దాని యొక్క మరి ఆ కథని మొత్తం మార్చి సంతోషంగా చేయగలిగేవాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి ఇక్కడ? మన దేవుడు అద్భుతం చేయ దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన మనకు స్థిరపరిచేవాడు, మన బలపరిచేవాడు. హల్లెలూయా. మనం ఎక్కడైతే పడిపోతాం అక్కడే లేచి నిలబెట్టేటువంటి దేవుడు. హల్లెలూయా. We praise you, Jesus.
మన ఆరాధన నిలిచి అందరూ లేచి నిలిచి మరి మన ఆరాధన కొనసాగిస్తామండి. ప్రేస్ అందరూ లేచి నిలిచి దయచేసి అందరూ కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా రండి. ఆరాధన కూడా అయిపోవస్తుంది. దేవుని వాక్యం మరి వినిపించబడే సమయం కనుక త్వరపడి ఇళ్లలో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా త్వరపడి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. హల్లెలూయా. కుతూహలం ఆర్భాటమే అందరికీ తెలిసిన పాట కదండి. అందరం కలిసి పాడుతున్నాము. మరి అందరికీ తెలిసిన పాట కాబట్టి అందరూ చప్పట్ల కొడుతూ నాట్యం ఆడుతూ దేవుని కలిసి స్తుతిస్తామండి. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మరి ఎప్పుడు కూడా సంతోషము సమాధానం ఉంటుంది. సో ఆయన సన్నిధిలో మరి కలిసి మరి సంతోషంతో మరి ఆయన నాట్యం ఆడుతూ ఆయన కలిసి స్థుతించడం అనేది ఎంతో గొప్ప ధన్యత అండి. దయచేసి ఎవరు కూడా నెమ్మదిగా ఉండకుండా మీ పక్క వారు చూస్తున్నారా చూస్తే అలాంటి ఏమనుకోకుండా అందరూ కలిసి మరి దేవుని సన్నిధానంలో సంతోషంగా నాట్యం ఆడుతుంటున్నాం. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో మరి సంతోషంతో నాట్యం ఆడుతూ మరి దావీదు మరి నాట్యం ఆడడం ఎంతో గొప్ప ధన్యత అండి. సో చిన్న పిల్లలు యాక్షన్ చేయట్లేదు, వాళ్ళ నుంచి మనం చేద్దాం. హల్లెలూయా.
సిద్ధపరచుకున్నాడు. ఆయన వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన సన్నిధానంలో ఆయన స్మరించుకుంటూ ముందుకు పోతామండి. Praise you, Jesus. Praise you, Jesus. ఆయన లేని జీవితం మనకి లేదండి. ఆయన లేని జీవితం కనీసం ఊహించను కూడా ఊహించలేము. మనం ఏదైతే గడపడుతున్నామో అది కేవలం ఆయన కృప మాత్రమే. మన తెలివితేటల వల్ల కాదు, మన ధనధాన్యాల వల్ల కాదు, మరి ఏది కాదండి. కేవలం ఆయన కృప,
చెల్లిస్తున్నాము నాయన. నిన్న నేడు ఏ రీతిగా దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కానీ నీవు లేనిదే మేము లేవయ్యా. పాప జీవితంలో ఉన్న మమ్మల్ని మీరు రక్షించినందుకు నీకే వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా. మంచి సమయం ఇచ్చిన బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము వాక్యంలో వెళ్తుండగా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ అని చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా దేవుడికి చప్పట్లు కొట్టి మరి మీరు కూర్చోవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. ఉత్సాహం చెబుదాం హల్లెలూయా. పూర్ణ మనసుతో చెబుదాం హల్లెలూయా. ఇప్పటి వరకు చక్కగా పాటల్లో ఆరాధనలో నడిపించిన ఈ బృందాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా. మంచిది. ఇప్పుడు ఒక చిన్న మార్పు ఏంటంటే చిన్నపిల్లలందరూ కూడా బయట మరి సిస్టర్ గారు ఉన్నారు, వారితో పాటు మీరందరూ చిన్నపిల్లలందరూ బయటికి వెళ్ళండి. చిన్నపిల్లలందరూ ఒక్కొక్కరు చక్కగా మీకు అన్ని దసరా ఈ లైట్ కలిగి దీని ముందుకు తీసుకెళ్ళండి. ఆ లైట్ వెళ్తుకి పిల్లలందరినీ వాళ్ళని అక్కడ దించి మీరు వచ్చేసేయండి. హల్లెలూయా. మీ పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు. మీరందరూ ఇక్కడే మనసు పెట్టి చక్కగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినండి. ఈ రాత్రి మరి చాలా దూర ప్రాంతం నుంచి దైవజనులు సూర్య చంద్ర గారు మన సంఘాన్ని ప్రేమించే వ్యక్తుల్లో వారు కూడా ప్రాముఖ్యులు. హల్లెలూయా. ఒక్కసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావడానికి ఇష్టపడరు మంతులు. ఇది రెండోసారి మూడోసారి నాలుగోసారి అంట. హల్లెలూయా. మరి వారు వస్తానే ఉన్నారంటే దేవుని ప్రేమ వారిలో ఉంది. దాన్ని బట్టి ప్రభువు స్తోత్రం. మరి రాత్రి శ్రేష్టమైన వాక్కులు వారు అందించబోతూ ఉండగా మరి గట్టిగా చప్పట్లు పెడదామా? ప్రభుత్వ నామాన్ని మహిమపరచడం. సంక్రాంతి హాలిడేస్లోనే జరగాల్సింది మీటింగు. మరి వారు హాలిడేస్ ఉన్న కారణాన్ని బట్టి వారి వారి ప్రాంతాలకు వెళ్ళారు. జనాలు కూడా ఈరోజు తక్కువ ఉంది, అందుకే కొంతమంది ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక్కరు 10 మందితో సమానం. అర్థమవుతుందా? మా వాళ్ళు ఒక్కరు 10 మందితో సమానం. వాళ్ళు పని చేసినట్టునే ఉంటుంది, తగాదన్నట్టునే ఉంటుంది, దేవుని సన్నిధికి వచ్చినా అలానే ఉంటుంది. కనుక మరి రాత్రి మనల్ని ప్రేమించి వచ్చిన మరి దైవజనులను బట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ సమయాన్ని వారికి ప్రేమపూర్వక ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటండి? ఎవరైనా చెప్పగలుగుతారా? అమ్మా, రిపబ్లిక్ డే. ఎన్నో రిపబ్లిక్ డే ఇది? మరి 77వ రిపబ్లిక్ డే అని మనం చూస్తుంటాము. భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రము మరి కలిగినట్లు మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి. మనం వర్తమానంలో వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వర్తమానంలో వెళ్దాము. ప్రభా, మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా, దేవాది దేవ, రాజులకు రాజా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి మరి మీ యొక్క సన్నిధి మీ యొక్క సంఘానికి తీసుకొచ్చిన మీ ప్రియమైన బిడ్డలతో ప్రభా కలిసి మీ యొక్క వాక్య ధ్యానము
చేయడానికి ప్రభా మీరు మమ్మల్ని తండ్రి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి వర్తమానము తండ్రి మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అమూల్యమైన వాక్యంతో ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలని కదిలించి ప్రభా మీరు విత్తనము వేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా నడిపించి ప్రభా ఈ యొక్క సన్నిధిని ప్రభా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క హృదయాలు ప్రభా ప్రతి ఒక్క హృదయంలో విత్తనం నాటి వాళ్ళ యొక్క హృదయాలు ప్రభా మరి మీకు అంగీకరించే తండ్రి వాళ్ళు తండ్రి మరి వాళ్ళ హృదయాలు ప్రభా మీకు సమర్పించే ఒక క్రమంలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసతి పరిశుద్ధంగా నడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దయచేసి గమనించాలి, మరి నా పేరు పాస్టర్ సూర్య అండి. మా యొక్క సంఘము కూడా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ హైదరాబాద్లో మేము ఆరాధిస్తున్నాము. ప్రతి ఆదివారము మరి ఒక స్కూల్లో మేము రెంట్ తీసుకున్నాము. మరి మీరు చూసినట్లయితే మరి నేను భార్య అదేవిధంగా మా స్నేహితుడు బ్రదర్ లారెన్స్ వాళ్ళ యొక్క సతీమణి గారు ఫ్లోరా గారు కూడా వచ్చారు. అదేవిధంగా కీబోర్డ్ ప్లే చేసిన మా సహోదరుడు మా బ్రదర్ సుశీల్ వాటిని కూడా నేను ఎంతో వాళ్ళ బృందానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది చూసినట్లయితే మరి ఈరోజు మరి హాలిడే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క గృహంలో ఇంట్లో కుటుంబ సమేతంగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా సమయాన్ని తీసుకొచ్చి అవును ఇక్కడ పరిచర్య చేయాలి, వాళ్ళందరూ కూడా మరి ఒక 100 కిలోమీటర్లు మేమందరం కూడా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము. మరి వీరందరి గురించి ఒకసారి చప్పట్లు కొట్టి వీరందరినీ కూడా అభినందించండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దేవుని యొక్క వాక్యము మనం విందామండి. దయచేసి గమనించాలి, మేము ఎప్పుడైతే మొదటిసారి ఇక్కడికి వచ్చామో అప్పుడు చాలా వర్షం పడుతుంది. ఎప్పుడైనా మేము ఒక 5 సంవత్సరాల ముందు వచ్చాము అనుకుంటాను. అప్పుడు ఈ యొక్క ఇక్కడ స్థలం ఉంది, అదేవిధంగా పక్కన గుర్తుందా వచ్చినట్టు వర్షం పడుతుంది. మేము ఇక్కడ ఆరాధన నడిపిస్తున్నాము ఈ పక్కన. మరి ఇలాంటి రగ్గు వేసి కూర్చున్నారు, వర్షం పడుతుంది. మరి కొంతమంది స్త్రీలు చిన్నారులతో ఆ వర్షంలోనే కింద కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటున్నారు. ఎవరైనా ఉన్నారా? అమ్మ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. 5 సంవత్సరాల క్రితం వచ్చాము. దాని తర్వాత మరి పాస్టర్ గారు నేను మరి మేమందరం కూడా సంవత్సరం పాటు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ మాకు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఉంటుందన్నమాట. ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు కలిసి మేమందరం కూడా అక్కడ మరి ఒక మా కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ యొక్క కాన్ఫరెన్స్ లో మేము కలుసుకోవడం జరిగింది. మరి పాస్టర్ గారు ఎంతో ప్రియులు, బాగా మేము అప్పుడు కనెక్ట్ అయ్యి అయ్యగారు మీరు రావాలి మా యొక్క ప్రాంతానికి అన్నప్పుడు మా యొక్క సంఘంతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను నా భార్య మరి అదేవిధంగా మా కుమారుడు, అప్పుడు మా కుమార్తె పుట్టలేదు, మేమందరం కూడా వచ్చి రాత్రి వర్షాకాలంలో ఇక్కడ ఆరాధన అదేవిధంగా మీ యొక్క భక్తి మీ యొక్క ఆ యొక్క విశ్వాసంతో చేస్తున్న ఆ యొక్క ఆరాధన చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయాము. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లర్స్ ఉండేవి. దాని తర్వాత ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మరి రూఫ్ కూడా కట్టడం జరిగింది. దేవుడికి మహిమ కలుగుగాక. మీ గురించి ఎప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాము, మీ యొక్క సంఘము గురించి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. రాబోయే కాలంలో మంచి ఇంకా మొత్తము కూడా ఫ్లోర్ వేసి టైల్స్ వేసి అన్ని కూడా సమకూర్చబడి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇదంతా కూడా మీ యొక్క విశ్వాసము దేవుని యొక్క హస్తము అని నేను చెప్తూ ఉంటానండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము చాలా దేవుడు మరి నిజంగా ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి యొక్క ఉద్దేశం ఏంటి, మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అది మనము తెలుసుకుందాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము ఒక చిన్న కథతో స్టార్ట్ చేసుకుని అదేవిధంగా ఒక కథ లాంటి వర్తమానంతో మనము ధ్యానించుకుందామండి. దయచేసి గమనించాలి, మనమందరము కూడా మరి లేఖనాల్లో చూసినట్లయితే యేసు ప్రభు 2000 సంవత్సరాల నిమిత్తము భూలోకానికి వచ్చినట్టు మనము చూస్తూ ఉంటాము. మరి ఆయన 2000 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు ఆయన మరి భూలోకంలో పుట్టినప్పుడు మనము ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజు మనము జరుపుకుంటున్నాము. ఎప్పుడు చెప్పండి, అది యేసు ప్రభు పుట్టినరోజు ఎప్పుడు? మరి బైబుల్లో అయితే రాసలేదు డిసెంబర్ 25వ తేదీన దేవుడు పుట్టాడని బైబుల్లో ఎక్కడ కూడా రాసలేదు. కానీ ఆ యొక్క మరి బైబుల్ స్కాలర్స్ కొంతమంది అప్పుడు ఎలా అన్వేషించారంటే యేసు ప్రభు చలికాలంలోనే పుట్టారు. ఆ యొక్క కాలంలో ఆ యొక్క
తారలను చూసి, అదేవిధంగా చుక్కలను చూసి వాళ్ళు ఒక రోజు నియమించారు. కానీ ప్రతిరోజు యేసు ప్రభు ఎప్పుడైతే భూలోకంలో జన్మించాడో అప్పుడు క్రిస్మస్ అని మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అదే క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడు అదే రియల్ క్రిస్మస్. ఆమేన్. దయచేసి గమనించాలి, భూలోకంలో ఎప్పుడైతే దేవుడు భూలోకంలో పుట్టినప్పుడు యేసు ప్రభు మరి గొప్ప దేవుడు, ఆయన తగ్గించుకొని మానవ రూపము ధరించుకొని భూలోకంకి వచ్చాడు. అంటే భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, మిమ్మల్ని నన్ను సృష్టించిన దేవుడు. మీరు ఆది కాండము, మీరు బైబుల్ చూసినట్లయితే మొదటి మరి ఆది కాండం 1వ అధ్యాయం మనం చదువుతున్నట్లయితే దేవుని యొక్క సృష్టి మనం చూస్తూ ఉంటాము. ఎన్ని రోజులు దేవుడు సృష్టించాడు? 6 రోజులు దేవుడు సృష్టించాడు. మరి 7వ రోజులు దేవుడు విశ్రాంతి దినముగా ప్రకటించాడు. మరి 7వ రోజు దేవుడు మరి అలసిపోలేదండి. దేవుడు ఎప్పుడు అలసిపోడు. కానీ 7వ దినం దేవుడు ఏం చేశాడంటే అతను విశ్రాంతి తీసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో అదే రీతిగా మరి మనం చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు మిమ్మల్ని నన్ను కూడా తన ఊపిరి వేసి మనని సృష్టించిన దేవుడు ఏం చేస్తాడంటే 2000 సంవత్సరాల ముందు ఆయన తనను తగ్గించుకొని తనను ఒక మానవ రూపం ధరించుకొని శరీరధారి అయి మన మధ్యలో తిరిగినట్టు మనం చూస్తూ ఉంటామండి. దయచేసి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. బైబుల్ మీరు తీసినట్లయితే నేను కొన్ని విషయాలు మనం నేర్చుకొని ధ్యానించుకుందాము. యోహాను 1వ అధ్యాయం 1వ వచనము మనం ధ్యానించుకుందాం. ఆది అంటే ఏంటండి? భూమి ఆకాశము సృజించిన ముందు పిమ్మట వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చెప్పండి. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. దయచేసి గమనించాలి, సమస్తము కూడా ఆయన యందే కలిగినను అని అక్కడ రాయబడి ఉంది. అంటే యేసయ్య ద్వారానే ఆయననే సృష్టిని సృజించినట్టు మనము చూస్తూ ఉంటాము. ఆయనలోనే జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆయన జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆమేన్. థ్యాంక్ యూ సత్య. దయచేసి గమనించాలి, మరి దేవుడు ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు మరి వాక్యమై ఉండెను, ఆ వాక్యము శరీరధారై మన మధ్యలో సంచరింపబడిను అని మనము అక్కడ యోహాను ఎవరికి రాస్తున్నాడో తెలుసా? అక్కడ మరి మీరు చూసినట్లయితే మత్తయి, మార్కు, లూక్ ఎన్ని సువార్తలు ఉన్నాయండి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి ఏమో దేవుని యొక్క వంశావళి గురించి రాస్తుంటారు. మరి మార్కు, లూకు వాళ్ళు ఎలా రాస్తుంటారు? వాళ్ళు వేరేగా రాస్తుంటారు. కానీ యోహాను ఎందుకు ఆది యందు వాక్యమే ఉండెను, ఆ వాక్యము శరీరధారై భూలోకానికి వచ్చాడు అని ఎందుకు రాస్తున్నాడంటే అప్పుడు యోహాను ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవుని నమ్మని వాళ్ళు ఎవరు అంటే నాస్తికులు ఉంటారు కదా. నాస్తికులు, ఆ కాలంలో నాస్తికులు వాళ్ళని వాళ్ళని ఏమంటారంటే గ్నాస్టిక్ పీపుల్ అని అంటారు. అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళతో యోహాను మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ కాలంలో యోహాను మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడంటే, బాబు మీరు దేవుని నమ్మడం లేదు, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆది అందే వాక్యము, ఆ వాక్యమే శరీరధారి యేసు ప్రభు మాదిరిగా రూపంలో వచ్చారు అని యోహాను వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నట్టు మనము చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మనందరికీ కూడా స్వర్గానికి వెళ్ళాలని ఉంటుంది, మనందరికీ కూడా దేవుడు నిత్య జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆ యొక్క నిత్య జీవితం ఎవరి ద్వారా వస్తుందో అది మనము తెలుసుకోవాలి. సహోదరులారా, దేవుడు ఎలా వర్ణించుకున్నాడంటే మనుష్య కుమారుడుగా వర్ణించుకున్నాడు, అదే విధంగా తండ్రి కుమారుడిగా వర్ణించుకున్నాడు. ఆమేన్. మీరు తెలియవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన నేనే దేవుణ్ణి అని బైబిల్లో రాయబడలేదు. రాశాడా? రాయలేదు. దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు నేనే దేవుణ్ణి అని చెప్పలేదు. కానీ అతను ఎలా వర్ణించుకున్నాడు అంటే మనుష్య కుమారుడిగా వర్ణించుకున్నాడు. అదే విధంగా దేవుని యొక్క కుమారుడిగా దేవుడు వర్ణించుకున్నాడు. మరి కుమారుడు తండ్రి ఎట్లా అవుతాడు?
మనిషి కుమారుడు దేవుడు ఎట్లా అవుతాడు? మరి దేవుడు ఆ యొక్క మనిషి కుమారుడు తండ్రి కుమారుడుగా వచ్చిన వాడు దేవుడు ఎట్లా అవుతాడు అని మనందరికీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవునా? క్వశ్చన్స్ ఉంటాయి. దయచేసి గమనించాలి. ఇప్పుడే మనమందరం కూడా యెరూషలేము పట్టణంలో ఉన్నాము అని అనుకుందామండి. మనమందరం కూడా యెరూషలేము పట్టణంలో ఉన్నాము అనుకోండి. సడన్ గా ఒక శిశువు జన్మిస్తాడు యెరూషలేము పట్టణంలో, ఆ బెత్లెహేము పట్టణంలో. ఆ బెత్లెహేము పట్టణంలో జన్మించిన శిశువు పెద్దగా అవుతాడు. పెద్దగా అయిన వాడు ఒక మంచి బాలుడుగా, పాపము లేని బాలుడుగా జన్మిస్తూ ఉంటాడు. ఆ బాలుడు ఏం చేస్తాడు? కొంచెం పెద్దగా అయి అతను దేవుని యొక్క రూపంలో వచ్చాడు అని అనుకుందాము. వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి నేనే దేవుణ్ణి అంటే మీరు నమ్ముతారా? నేనే దేవుణ్ణి అని నమ్ముతారా? నమ్మరు. సో దేవుడు మనుషు కుమారుని రూపంలో వచ్చాడు, దేవుని యొక్క కుమారుడుగా వచ్చాడు. అవునా? కానీ ఆయన చేసిన క్రియలు అన్నిటి కూడా దైవత్వంగా ఉన్నాయి అని మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. సో దయచేసి గమనించాలి. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తే ఆయన దేవుడితో సమానంగా అయ్యాడో మనం చూద్దాం. అవునా? సో దేవుడు ఏం చేస్తాడు? ఎవరన్నా దేవుడికి ఏముండాలి? దేవుడికి ఒక లక్షణం ఉండాలి. ఏంటంటే పాపము లేని పుట్టుక ఉండాలి. పాపము లేని పుట్టుక అంటే ఏంటి? ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే మనమందరం కూడా, మరి దేవుడు ఆదియందు మనం చూసినట్లయితే ఎవరిని సృష్టించాడు? మొదటి ఆదాముని హవ్వని సృష్టించాడు. మనము ఎవరి సంతానము? ఆదాము యొక్క సంతానం. ఎందుకు ఆదాము యొక్క సంతానం అంటాము? ఎందుకంటే ఆదాము యొక్క పాపములో పాలుభాగస్తులుగా మనం ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఆదాము సంతానం. మీకు అర్థమైందా? మొదటి ఆదాము వల్ల మనము దేవునితో సంబంధం కోల్పోయాము. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే రెండో ఆదాముగా వచ్చి అతను తన ప్రాణాలు అర్పించి మనని రక్షించడానికి దేవుడు రెండో ఆదాముగా వచ్చాడు. ఆయననే క్రీస్తు అని మనము నమ్మాలి సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి. మరి ఒక దేవుడికి ఉన్న లక్షణం ఎలా ఉండాలంటే ఆయన పాపము లేని పుట్టుక అని మనం చూస్తుంటాము. మీరు మత్తయి 1వ అధ్యాయము మనం అందరం కూడా అది చూసినట్లయితే మరి ఏమొచ్చింది? కన్య గర్భమందు శిశువు పుట్టాడు అని మన పాటలు కూడా పాడుతూ ఉంటాము. సో దేవుడు మరియమ్మ ఆమె కలలో వచ్చి ఏమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తాడు, అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు శిశువుకి జన్మనిస్తావు అని ఎవరంటారు? ఒక దూత వచ్చి మరియమ్మతో మాట్లాడడం జరుగుతుంది. అవునా? మరి యేసు ప్రభు ఎలా పుట్టాడు? ఎలాంటి పురుషుని కలయిక లేకుండా మరి యేసు ప్రభు పుడుతున్నట్టు మనం చూస్తుంటాము. సో యేసు ప్రభు ఏంటి? పరిశుద్ధమైన పుట్టుక అని మనం చూస్తుంటాం. అవునా? అదే విధంగా మీరు చూసినట్లయితే బైబిల్లో ఎంతో మంది ఇతర మతస్థులు అనుకుందాం, ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది విజ్ఞానులు యేసు ప్రభు తప్పుని చూడడానికి బైబిల్ చదువుతారు. యేసు ప్రభులో ఏదైనా తప్పు ఉందా, యేసు ప్రభులో ఎంత 1% అయినా తప్పు ఉందా అని బాగా వెతికి చూస్తూ ఉంటారు. అరే యేసు ప్రభు తప్పు చేస్తే మనం పట్టుకోవచ్చు కదా అని. కానీ దయచేసి గమనించాలి, బైబిల్లో 2000 ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్లో మీరు చూసినట్లయితే ఎంతో మంది జ్ఞానులు, ఎంతో పరిశోధకులు, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు వచ్చి కూడా బైబిల్ తప్పు అని నెరవేర్చడము, అంటే తప్పు అని నెరవేర్చాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ యేసు ప్రభులో ఒక్క చిన్న తప్పు కూడా వాళ్ళు వెతకలేకపోయారండి. సో రెండోది ఏంటంటే ఆయన పాపము లేని పుట్టుక ఒకటి, రెండోది పాపము లేని జీవితం అని జీవించాడు. ఆమేన్. పాపము లేని జీవితము మనల్ని ఆయన జీవించినట్టు మనం చూస్తూ ఉంటాము. మూడోదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుడు ఎందుకు అవుతాడంటే యేసు ప్రభు మరి మన పాపాలని మనమందరం కూడా పాపాలని క్షమించి వేసేవాడు ఎవరిని అంటారు? దేవుడు అంటారు. అవునా? దేవుడు అంటారు. సో మీరు చూస్తే ఒక కథలో మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఏమంటాడు? నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి అని ఎవరితో అంటాడు? బైబిల్ చదువుతారా? తెలుసా మీకు ఆ కథ ఎక్కడో? మరి దేవుడు ఆ యొక్క ఒక గృహంలో, ఐ థింక్ పేతురు గృహంలో కదా, ఇక్కడ పేతురు యొక్క గృహంలో అందరూ కూడా, అంటే స్థలము లేదన్నమాట. ఒక కుంటివాడు రావాలి లోపలికి, ఎందుకంటే ఆయన స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాడు. కానీ అక్కడ స్థలం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పైకున్న కప్పుని తీసేసి ఆ యొక్క మ్యాటుతో కిందికి దింపుతారనమాట. యేసు ప్రభు ఆశ్చర్యపోతారనమాట. యేసు ప్రభు ఆశ్చర్యపోయి ఏం చేస్తారు? నువ్వు
నీ పాపాలను క్షమింపబడ్డాయి అని అన్నప్పుడు అందరూ కూడా ఇదేంటి దేవదూషణ చేస్తున్నాడు ఇతను అని యేసు ప్రభు మీద కోపగించుకున్నారు. ఎందుకు దేవుడు నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు అంటే ఆయన దేవుడు కనుక ఆ మాట అన్నాడు. ఆమేన్. సో దేవుడు ఆ యొక్క క్షమించే ఒక గుణము ఉంది. ఆయన దేవుడు అయ్యాడు కాబట్టి ఆయన పాపాలని క్షమించే దేవుడు. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఆయన దేవుడు అని మనము రుజువుపరుచుకున్నాడు. దేవుడు నేనే దేవుడు అని చెప్పుకోలేదు. ఒక దేవుడికి నేనే దేవుడు అని చెప్పాల్సిన అవసరం ఏంటండి? అవునా? ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, నేనే గొప్ప వ్యక్తి అని ట్యాగ్ వేసుకొని తిరగాల అవసరం లేదు. నా పనులు చెప్తాయి నేను దేవుడినని. సో దేవుడు ఆ రీతిగా భూలోకానికి వచ్చి నేనే నిజమైన దేవుడు అని దేవుడితో సమానత్వంగా దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తుంటాము. అందరూ దేవుడు మరి పరలోకపు రాజ్యము గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు అడిగారంట, అయ్యా మీరు తండ్రి గురించి చెప్తున్నారు, ఆ తండ్రిని మేము చూడాలనుకున్నప్పుడు, మేము చూడాలని వాళ్ళు అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని దేవుడు అన్నాడు. ఆమేన్. సో దేవుడు మరి యేసయ్య ఆ తండ్రితో సమానత్వంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. త్రిత్వము అనే యొక్క మనము పూజించే దేవుడు త్రిత్వము, తండ్రి కుమార శుద్ధాత్మ దేవుని మనము పూజిస్తున్నాము. అంటే దేవుడు ఒకడే, దేవుడిలో ముగ్గురు పర్సనాలిటీస్, గాడ్ ఇన్ 3 persons అని మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాము. క్రీస్తు ద్వారానే సమస్తము సృజింపబడింది, క్రీస్తు ద్వారానే మీరు నేను సృష్టించబడ్డాము అని మనం చూస్తుంటాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆ దేవుణ్ణి మనం పూజించాలి, ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. అందు గురించే దేవుడు ఏమంటారంటే, నా లేఖనాలను నువ్వు చదువు, నా గురించి తెలుసుకో. ఎందుకంటే అపవాది, ఈ లోకంలో ఉన్న అపవాది మనం తప్పుదారులు పట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. అందుగురించే మనమందరం కూడా బైబిల్ చదువుకోకుండా, మనమందరం కూడా దేవుల్లో లేకపోతే మనం నశించిపోతున్న ఆత్మల నిమిత్తము మనము వెళ్ళిపోతుంటామని మనం చూస్తుంటాము. దయచేసి ఐజయా 59వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. ఏషియా 59వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచని కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆమేన్. దయచేసి గమనించాలి, మన పాపం అంట ఏం చేసింది? దేవుడు తన ముఖాన్ని మరుగుపరిచి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాము. ఎలాంటి పాపము? ఆదం హవ్వ ఎలాంటి పాపం చేశారండి? ఎంత గొప్ప పాపం చేశారు చెప్పండి? ఎంత పెద్ద పాపం? వ్యభిచారమా? అక్కడ ఉన్నది ఇద్దరే. నరహత్యనా? దొంగతనమా? ఏం చేశారు? ఒకరినొకరు చంపుకున్నారా? లేదు. దేవుడు అంటాడు ఆ పండుని తినద్దప్ప అంటే ఆ పండునే తిన్నారు. అవునా? మన పిల్లలమైన మనం ఆ చేయతురా బాబు అంటే మనము అదే చేస్తుంటాము. అంటే ఆదం హవ్వ కంటే గొప్ప పాపులు ఎవరు? మనము. ఇక్కడ కూర్చున్నాం మనము, మీరు నేను అని మనం తెలుసుకోవాలి. సో దేవుడు అంటాడంటే అలాంటి చిన్న పాపం కూడా దేవుడు సహించలేడు అని మనము చూస్తూ ఉంటామండి. సో దయచేసి గమనించాలి సహోదరులారా, మరి దయచేసి గమనించాలి. హబాకుక్ 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. హబాకుక్ 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీకును దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధింపవారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. ఆమేన్. సో దేవుడు ఏమంటాడంటే, దేవుడు పాపాన్ని సహించడు అని మనం చూస్తూ ఉంటామండి. హబాకుకులో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు పాపాన్ని సహించడు అని మనం చూస్తూ ఉంటాము. సో నేను ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే దేవుని సంతోషింపలేము అని మీరు తెలుసుకోవాలి. మనమందరము కూడా ఆదము యొక్క సంతానము, మనమందరము కూడా దేవుని యొక్క ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయినట్టు మనం చూస్తూ ఉంటాము. కానీ మరి అయ్యా మనమందరము కూడా మీరు అంటారు, నేను సంబంధాన్ని కోల్పోయాను. అందు గురించి దేవుడు ఏమన్నాడంటే, మీరు పాపము చేశారు కనుక మీరు మరణించాలి అని ఆ యొక్క సూత్రం ఉంటుంది.
పాపము చేసిన వాళ్ళు మరణించాలి అని మనం చూస్తూ ఉంటాము. అందుగురించి దేవుడు ఏమన్నాడంటే మరి మానవులు ఎంతో నా పోలికతో సృష్టించిన మానవ జాతిని వాళ్ళు చనిపోతే నేను సృజించిన అర్థమే లేదు అని దేవుడు ఏమన్నాడంటే మనము చావద్దు, కానీ మన పక్షాన ఎవరిని చంపాలి? ఒక జంతువుని చంపి తన రక్తము ఆ బలిపీఠం మీద ప్రోక్షించాలని దేవుడు ఆ యొక్క సొల్యూషన్ ని పెట్టారండి. అందుగురించి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో వాళ్ళు ఏం చేస్తారు, గొర్రెలని మేకల్ని తీసుకెళ్లి పాప పరిహారం నిమిత్తం వాళ్ళు బలిలు ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా పాత నిబంధనలో మనం చూస్తుంటాము. దేవుడు ఉన్నాడంటే ఈ బలులు నాకు ఇష్టము లేదు, ఎందుకంటే మానవులు పాపం చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, మానవులు పాపం చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు. అందుగురించే నేనే ప్రధాన బలిగా ఒక మానవ రూపం ధరించి నేనే ఆ గొర్రె పిల్లని వధించినట్టు నేనే శిలువ మీద వధింపబడతాను. నా యొక్క రక్తంతో లోకమంతా కళ్యాణము, లోకమంతా పాప క్షమాపణ అని దేవుడు శిలువ మీద మరణించినట్టు మనం చూస్తుంటాము. అందుగురించే లేఖనాల్లో రాయబడినట్లు దయచేసి గమనించాలి. రోమా 5వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. రోమా 5వ అధ్యాయం 8వ వచనం చదివి. అయితే దేవుడు మన ఎడల తమ ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమె మనము పాపములుగా ఉన్నప్పుడే ఎవరు మన గురించి చనిపోయారండి? క్రీస్తు మన నిమిత్తము చనిపోయినట్టు మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి. మనము పాపులం అంటే పాపుల యొక్క అర్థం ఏంటంటే అంటే మనం ఒక పాపిగా ఉన్నట్లయితే మనము వ్యభిచారం చేస్తున్న వ్యక్తులుగా ఉండవచ్చు, దొంగతనాలు చెప్తున్న వ్యక్తిగా ఉండొచ్చు, లేదా క్రిమినల్ గా ఉండవచ్చు, అవునా? లేకపోతే తాగుబోతులము, లేకపోతే సిగరెట్లు తాగడం, లేదా గుట్కాలు తాగడము, దొంగతనం చేసినట్లు, భార్యకు తెలియకుండా భర్తకి తెలియకుండా భార్య, ఆ యొక్క నుసుగులు, లేకపోతే మనం ముచ్చట్లు పెడుతూ, ఇవన్నీ కూడా పాపములో మనం పాలు భాగస్తులము. మనం ఇవన్నీ చేస్తున్నట్లే మనం పాపంలో ఉన్నట్టు. దయచేసి గమనించాలి. మనం ఏం చేస్తాము, ఒకవేళ ఎవరన్నా అలా జీవిస్తున్నట్లయితే మీరు ఇష్టపడతారా? వాళ్ళని ఇష్టపడరు కదా. మనము ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు మన గురించి మరణించాడు అని, మన పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన గురించి మరణించినట్టు మనము చూస్తుంటాము. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, దయచేసి గమనించాలి, నేను పాపిగా ఉన్నప్పుడే దేవుడు ఏమన్నాడంటే నీ యొక్క రక్తము, నీ యొక్క పాపము పోవాలంటే నా యొక్క రక్తముతోనే అది శుద్ధీకరించుకోగలుగుతావు. అందుగురించే మనము దయచేసి గమనించాలి, మన పాపాలు కడగబడాలంటే మనము కేవలము సర్ఫ్ పెట్టి బట్టలు ఉతికేలాగా సులువుగా కాదండి. మన యొక్క హృదయాలు మనం ఏం చేయాలి, మనము దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపపడి మొర పెట్టుకున్నట్లయితే ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కరుణ కటాక్షము నిమిత్తము మన మీద తన కృపని చాపి మనని రక్షణలో తీసుకొస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. అందుగురించి దేవుడు అంటాడు, నువ్వు ఏ విధంగా ఉండు, ఎంత క్రిమినల్ గా జీవిస్తున్నట్లయితే అయినప్పటికీ కూడా నీవు నా చెంత ఒక్క అడుగు వేయి, నువ్వు పశ్చాత్తాపంతో ఒక్క అడుగు ముందుకు వేయి, నా యొక్క కనికరము నీ మీద ఉంటుంది. నేను నిన్ను రక్షించడానికే భూలోకానికి వచ్చాను. ఇప్పుడు కూడా నా యొక్క కరుణ కటాక్షము నీ మీద ఉంటుంది, నిన్ను రక్షింపజేయాలని దేవుడు ఆశిస్తున్నాడండి. సంగమా దయచేసి గమనించాలి, నేను రక్షింపబడితేనే మనం పరలోకానికి వెళ్తాము అనే దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. అందరికీ కూడా రక్షణ కావాలి, అవునా? అందరం కూడా చనిపోతే పరలోకానికి వెళ్ళాలని ఉంటుంది. ఎవరు కూడా చెప్పండి, నరకంలో ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు ఎప్పుడన్నా కాక్రోచెస్ ని ముట్టుకున్నారా? పురుగులతో సహవాసం చేస్తామా? మనము చెయ్యం కదా. అంటే అక్కడ ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు అని మనం చూస్తూ ఉంటాము. మంట ఎవరికైనా తాకిందా? మా స్త్రీలు అన్నం వండుతున్నప్పుడు లేదా కూర వండుతున్నప్పుడు మంట తగులుతుంది, కాలుతుందా? నొప్పి అవుతుందా? అలాంటి నొప్పి మొత్తము శరీరం అంతా కాలుతున్నట్లయితే మీకు ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎంత దుఃఖభరితంగా ఉంటుంది, అలా ఉంటుందండి. సో దేవుడు ఏమంటారంటే నేను సృష్టించిన ప్రజలు నరకానికి వెళ్ళొద్దు, అందుగురించే నేనే వాళ్ళ నిమిత్తము పరలోకం నుంచి భూలోకానికి వచ్చి వాళ్ళని రక్షించడానికి నేను వస్తాను అని వచ్చాడు దేవుడు 2000 సంవత్సరాల ముందు. ఆయన యొక్క కృప ద్వారా నేను దయచేసి గమనించాలి, నేను ఆయనను తెలుసుకొని అయ్యా ఆయన దేవుడని గుర్తించి మన పాపాలను ఒప్పుకున్నట్లయితే తన కృప
మన విశ్వాసాన్ని బట్టి, తన కృపని బట్టి, తన కరుణ కటాక్షం బట్టి దేవుడు మనల్ని రక్షింపజేయాలనుకుంటున్నాడు సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అందరికీ కూడా వెళ్ళాలనుకుంటుంది, కానీ మనం ఏం చేస్తామంటే మనము పాపాలను ఒప్పుకోము. దాని బదులుగా ఏం చేస్తామంటే మనము మంచి పనులు చేయాలని కోరుకుంటాము. నేను పాపిని మంచి పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని అనుకుంటాము. కానీ దయచేసి గమనించాలి, మంచి పనులు చేసిన వాడిని ఏమంటారు? మంచివాడు అంటారు, అవునా? చెడు పనులు చేసిన వాళ్ళని చెడు వ్యక్తి అంటాము. దయచేసి గమనించాలి, మంచి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మరొకసారి చెప్తా, మంచి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఎవరు వెళ్తారంటే నీతిమంతులు పరలోకానికి వెళ్తారు. ఆమేన్. నేను రక్షణలో వచ్చినప్పుడు దేవుడు మనని ఆ తండ్రి ముందు నీతిమంతులుగా మనము తీర్చిదిద్దినప్పుడు ఆయన యొక్క కరుణ కటాక్షము ద్వారానే మనము పరలోక ద్వారాలు మనము అడుగు పెడతాము సహోదరులారా. అందుగురించే దయచేసి గమనించాలి, మంచి పనులు చేస్తే మరి అనొచ్చు, మంచి పనులు చేయొద్దా అంటే మంచి పనులు 100% మంచి పనులు చేయాలి. అప్పుడు దేవుడు మీకు భూలోకంలో ఉన్నప్పుడు అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, అవునా? దీవిస్తూ ఉంటాడు. కానీ మనం పరలోకానికి వెళ్ళాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క రాజ్యంలో మనము వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరము కూడా మేబీ మీరు సంఘానికి వస్తుండవచ్చు, మేబీ మీరు పొరుగు వారుగా ఉండవచ్చు, మేబీ మీరు పాస్టర్ గారు మిమ్మల్ని పిలిచారు, ఇక్కడికి వచ్చారు అని మీరు వచ్చి ఉండవచ్చు. కానీ దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనల్ని సృష్టించిన దేవుడిని మనం తెలుసుకోవాలి. ఆ దేవుడే నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవాలి. మనమంతరము కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, మొట్టమొదటిగా మనం పాపులమని ఎరగాలి. రెండవది, ఆ యొక్క పాపాలు కడిగి వేయబడాలంటే మనకి ఎవరు కావాలి? ఒక పాపము చేయలేని వ్యక్తి మన పాపాలను కడుగుతాడు. మీకు అర్థమైందా? పాపము చేసిన వాడు ఇంకొకరి పాపాలు కడుగుతాడా? మరి పాపము చేయలేని వాడే ఇంకొక పాపాలని కడుగుతారు. అలాంటి ఒక్కటే వ్యక్తి మీరు చూసినట్లయితే ఎక్కడ ఏ బుక్ తిరిగి వేసినా మనకి తెలిసేది ఒకటే వ్యక్తి ఎవరంటే అదే యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి మనని పాప విమోక్షణ, పాపము నుంచి మనని విడిపిస్తూ ఉంటాడు అని మనం తెలుసుకోవాలి సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను ఎక్కువ చెప్పానండి, దయచేసి గమనించాలి. మరి దేవుడు అలా ఎలాంటి కరుణ కటాక్షము గల దేవుడు అంటే యేసు ప్రభు చనిపోతున్నప్పుడు ఇద్దరు దొంగలు కూడా చనిపోయారు. ఇద్దరు దొంగల్ని కూడా వేలాడించారు, అవునా? ఎంతమంది దొంగల్ని? ఇద్దరు దొంగలని. వాళ్ళ పేర్లు తెలుసా? ఒకరి పేరు జీమాస్, ఒకరి పేరు డీమాస్. ఆ దొంగల పేర్లు జీమాస్, డీమాస్ అన్నమాట. ఒకడేమో యేసు ప్రభుని హేళన చేస్తాడు, ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? యేసు ప్రభుని ఆయన దేవుడు అని తెలుసుకొని నీవు చనిపోతున్నప్పుడు నన్ను కూడా పరలోకంలో గుర్తు చేసుకో ప్రభు అని మొరబెట్టుకున్నాడు. దయచేసి గమనించాలి, చనిపోతున్న చివరి సమయంలో కూడా దేవుని యొక్క కరుణ కటాక్షము ఆ యొక్క దొంగ మీద వచ్చింది. దేవుడు అతని వాగ్దానం ఇస్తాడు ఏంటంటే, ఈ రోజు నీవు నాతో పరదేశిలో ఉంటువు అని దేవుడు అతన్ని కరుణించాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో దేవుడికి అనవసరము. మీరు ఏ వస్త్రాలు ధరిస్తున్నారో అది దేవుడికి అనవసరము. మీరు ఎక్కడి నుంచి ఏ భాష మాట్లాడతారో దేవుడు అది అనవసరము. దేవుడు ఒకటే చూస్తున్నాడంటే మీరు దేవుని సృష్టి అని దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు అని దేవుడు చూస్తున్నాడు. మనమందరం కూడా నిస్సహాయకులము. మనము మన పాపము కడుక్కోలేమండి. మన పాపాలను కూడా కడిగవేయాలంటే ఒక దేవుడు కావాలి. ఆ దేవుడే మానవ రూపం ధరించి శిలువ మీద తన ప్రాణాలు అర్పించినట్టు మనము చూస్తుంటాము. ఎవరన్నా మన గురించి పాపాలు తన రక్తము అర్పించారా? ఎవరన్నా, ఏ దేవుడన్నా మరి ఆ శిలువ మీద ఆ రీతిగా తన ప్రాణాలను అర్పించారా అని మనం చూసినట్లయితే కేవలము యేసు ప్రభువే అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, పాపము చేస్తే పాపం యొక్క పరిణామము మరణము అని మనందరికీ కూడా తెలుసు. మనం పాపం చేస్తే దేవుని యొక్క కళ్ళల్లో మనము ఆయన ముందర మనము చనిపోవాలి, పనిష్మెంట్ తీసుకోవాలి. ఆ పనిష్మెంట్ అంటే ఏంటి? కొరడా దెబ్బలు కాదండి, చనిపోవాలనే. అందుగురించే
చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పటికీ కూడా ఇంతకు ముందు చెప్పిన రీతిగా వాళ్ళందరూ కూడా బలులు అర్పిస్తారు. ఎందుకంటే నేను చేసిన పాపాలు అయ్యా నన్ను చంపకు, నా బదులు ఈ యొక్క గొర్రెని నీకు అర్పిస్తున్నానని. ఆమేన్. అయినా కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే యేసు ప్రభు గొర్రె పిల్లని మాదిరిగా వచ్చేసి మన పాపాలనందరి గురించి కూడా ఆయన కేవలం క్రైస్తవుల గురించి చనిపోలేదండి. భూలోకంలో ఉన్న సమస్త జనాంగం నిమిత్తం ఆయన నిమిత్తము చనిపోయాడు. ఎవరైతే పుట్టుతున్నారో ఇంకా పుట్టబోతున్న వాళ్ళందరి నిమిత్తం ఆయన చనిపోయాడు. దేవుడు కేవలం ఒకటే చేస్తున్నాడు, ఒకటే వేచి ఉన్నాడు. ఏంటంటే నా ప్రజలు నా యొక్క వర్తమానము విని, నా ప్రజలు నా ముందల నా ఎదుట సాగిలపడి వాళ్ళ పాపములు ఒప్పుకున్నట్లయితే నేను వారి మీద కరుణా కటాక్షము కుమ్మరించి వాళ్ళని బానిసలుగా కాదు, నా యొక్క కుమారులుగా నేను వాళ్ళని తీర్చిదిద్దుతాను అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. ఆమేన్. దేవుడు అంటున్నాడు మీరు నా స్నేహితులు అని అంటున్నాడు. దయచేసి గమనించాలి, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు మనం ఎవరమంట? ఆయన స్నేహితులము, మనము ఆయన వారసత్వము, మనము ఆయన ప్రజలము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దయచేసి గమనించాలి, దేవుడు అలాంటి కరుణ కటాక్షం ఇస్తున్నాడు. యోహాను 3:16 మనందరికీ కూడా తెలుసు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దానికి తన యొక్క అద్వితీయ కుమారుని పంపించాడు. ఆ కుమారుని ద్వారానే మనకి కృప, ఆ కుమారుని ద్వారానే మనకు రక్షణ, ఆ కుమారుని ద్వారానే మనకు విడుదల. ఆ కుమారుని మనం ఒప్పుకున్నట్లయితే, సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నట్లయితేనే మనకి నిత్య జీవితం ఉంటుంది. అది వాస్తవం అండి. ఆమేన్. దయచేసి గమనించాలి, ఎక్కడైతే కుమారుడు ఉంటుందో అక్కడ స్వాతంత్రం అని మనం చూస్తుంటాము. మనము మరి వాక్యం ముందు మనమందరం కూడా రిపబ్లిక్ డే గురించి చెప్పుకున్నాం. ఆమేన్. సో దయచేసి గమనించాలి, భారతదేశానికి కంప్లీట్ స్వాతంత్రం వచ్చింది. అవునా? కంప్లీట్ స్వాతంత్రము. అదే విధంగా దేవుడు మన జీవితాల్లో ఉన్నట్లయితే, అదే దేవుడు మనం సృష్టించిన దేవుడిని మనం అంగీకరించుకొని మన హృదయాల్లో ఉంటే మనకి కూడా విడుదల ఉంటుంది, మనకి కూడా స్వాతంత్రం ఉంటుంది, మనకి కూడా శాంతి సమాధానాలు ఉంటాయి, మనకు కూడా విమోచన ఉంటుంది, మనకి కూడా ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సహోదరులారా, అలాంటి దేవుడు మనకు కావాలా వద్దా అనే నిర్ణయం దేవుడు మీకే ఇస్తున్నాడండి. ఆమేన్. అలాంటి దేవుడు నాకు కావాలా వద్దా అనే తీర్మానము మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా దేవుని తెలుసుకొని అయ్యా నీవు నాకు కావాలి, నీవు నా దేవుడిగా ఉండు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అయ్యా నాకు కావాలి, మీరు నా దేవుడు నా జీవితంలో రా అంటే దేవుడు మీ జీవితంలో వచ్చి దేవుడిగా ఏలి దేవుడు తన యొక్క ప్రేమని చాటి చెప్తూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆ యొక్క దీవెనలు దేవుడు మీకు ఇస్తుంటాడని మనం చూస్తూ ఉంటాము. సంగమా దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అలాంటి దేవుడు నాకు కావాలి అనే వాళ్ళు దయచేసి గమనించాలి, అలాంటి ప్రార్థన చేయాలి అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కొంచెం మనం ప్రార్థన చేస్తాము. అందరం కూడా వర్తమానం విన్నాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసి మనమందరం కూడా ఒక్కసారి మనం పరిశీలించుకుందాము, ఆ నిజమైన దేవుడు నా హృదయంలో ఉన్నాడా లేడా అని మనము తెలుసుకుందాము. సంగమా దయచేసి గమనించాలి, దేవుడు మనందరితో మాట్లాడాడు. నువ్వు క్రైస్తవుడుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒకవేళ పాప జీవితం జీవిస్తున్నట్లయితే మనము దేవుడి నుంచి దూరంగా ఉన్నట్లే. సంగమా అదే విధంగా నీవు దేవుడు నాకు తెలీదు, యేసు ప్రభు నాకు తెలీదు, నేను ఎప్పుడు వినలేదు, నేను కొత్తగా వచ్చాను, ఇలాంటి దేవుడు మరి పాపాలను క్షమించే దేవుడు నాకు కావాలి, ఇలాంటి పాపాలు క్షమించే దేవుడు నా దేవుడై ఉన్నట్లయితే నాకు నిత్య జీవితము ఉంటుంది అని నమ్మిన వాళ్ళు దయచేసి గమనించాలి, నాతో మీరు ప్రార్థన చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. సంగమా మీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి అటు ఇటు చూడకండి. మీరు కేవలం చేయవలసింది ఏంటంటే మీ యొక్క హస్తాలు పైకి చాపి అయ్యా ఈ దేవుడు నాకు కావాలి అని ప్రార్థన చేయండి, ఈ దేవుడు నాకు కావాలి అని ప్రార్థన చేయండి. దయచేసి గమనించాలి, ఈ దేవుడు నాకు కావాలి అని ప్రార్థన చేయి. సంగమా బ్రదర్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్, మీ యొక్క చేతులు లేపినందుకు. దయచేసి ఇంకొక పని మీరు చేయాలని కోరుతున్నాను. దయచేసి ఎవరైతే చేతులు లేపారో దయచేసి మీరందరూ కూడా మీ యొక్క కాళ్ళ మీద నిల్చొని ఈ ప్రార్థన దయచేసి మాతో చేయవలసిందని కోరుతున్నాను. సిగ్గుపడకండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని
దయచేసి నిల్చున్నట్లయితే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఎవరైతే చేతులు లేపారో నిల్చోండి అమ్మా. ఎవరైతే చేతులు లేపారో మీరు నిల్చోండి బ్రదర్స్. దయచేసి గమనించి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మొహమాటం పడకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎవరైతే చేతులు లేపారో మీ యొక్క కాళ్ళ మీద నిల్చోండి సహోదరులారా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరం ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం సంగమా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రఖోరామా సందరఖోరా. We praise you, Father. We praise you, Father. యేసయ్యా, 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 యేసయ్యా. We worship you. సదాకాలం మీతో ఉంటాను ప్రభువా. మీకే వందనాలు. హల్లెలూయా ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. అందరం కూడా ఈ యొక్క పాట పాడుతున్నప్పుడు మన హృదయాలు దేవుడు కనిపెడతాం. Praise you, Jesus. Thank you. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Father. Thank you, Father. యేసయ్యా, 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 యేసయ్యా. నీతో మేము జీవించాలని మేము ఆశ్రయిస్తాం. అందరం కూడా గట్టిగా యేసయ్యా, 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 రమసందర, యేసయ్యా, 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 యేసయ్యా. దయచేసి మీ గురించి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీరు ఒక లేచి ముందరికి వచ్చినట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మొహమాట పడకుండా అందరూ కూడా నిల్చొని ఉంటారా? ఒకసారి నిల్చోండి. Hallelujah.
ప్రైజ్ యు మాస్టర్ లార్డ్ జీసస్. నీకే వందనాలు దేవా, స్తోత్రములు తండ్రి. సదాకాలము మాకు తోడై ఉండేటువంటి రాజు యేసయ్య, నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు రాజా, నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Father. We love you, Jesus. హల్లెలూయా. నా దేవా, మీ కృప ఉంటే చాలు యేసయ్య తండ్రి. మీ కృపను మాకు అనుగ్రహింపచేసి తండ్రి ప్రభు, నీ సన్నిధానంలో ప్రభు నీతిమంతులుగా ప్రభు తీర్చిదిద్దగలటకు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభు. నా రాజా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రైజ్ యు ఫాదర్. Praise you. Deva, hallelujah. Praise you, Jesus. Thank you, Lord. Thank you, Lord. మీరు లేని జీవితం తండ్రి ప్రభు మాకు లేదు యేసయ్య. నీతో ఉంటే ప్రభు ఆ జీవితం ఏదైనా తండ్రి రంగుల భర్తంగా ఉంటుంది ప్రభు. నా యేసయ్య, మిమ్మల్ని విడిచిన క్షణం తండ్రి మా జీవితంలో యుగమై ఉంటుంది రాజు. నా యేసయ్య, నీతో కలకాలం జీవించాలని మా ఆశ. ప్రతిరోజు ప్రభా మీ యొక్క వాక్యం చదివి ప్రార్థనలో ఎదిగి ఆ యొక్క కృపను దయచేయమని ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి ప్రభా నమ్మకమైన క్రైస్తవుడిగా జీవించే ఆ యొక్క యాత్రలను నడిపించి ప్రభా తండ్రి ఈ యొక్క సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాబోయే కాలంలో ప్రభా ఇంకా ఈ యొక్క తండ్రి కాంగ్రిగేషన్ ఈ యొక్క జనాంగం డబుల్ ట్రిపుల్ గా మారాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాం. మీ నామమును కనపరుస్తున్నాం ప్రభా. మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభా. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మరి సూర్య గారు మన సంఘాన్ని ప్రేమించారు కనుకనే మరలా వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు ఉట్టిగా రాకుండా, చాలామంది ఉట్టిగా వచ్చిపోతారు. మరి సూర్య గారు మన చిన్న బిడ్డలను ప్రేమించి ఊరకు రాకుండా బహుమానాలు తీసుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోతుంది మన కార్యక్రమం. ఈ సమయంలో పిల్లలందరూ వచ్చి కూర్చునే లోపు, ఈ గిఫ్ట్లు అరేంజ్ చేసే లోపు బ్రదర్ సురేష్ గారు వచ్చి వారి సాక్ష్యం క్లుప్తంగా మరి సమయానుకూలంగా పంచుకుంటారు. ఉన్నారా బ్రదర్ సురేష్? రండి. మరి సూర్య చంద్ర గారు ఇచ్చిన మరి వర్తమానం ఎంతమందికి అర్థమైందో ఒకటే చెప్పారు ఆయన. మనందరం పాపం చేశాం, దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నాం కనుక దేవాతి దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపము నిమిత్తమై ఆయన సిలువలో బలై మనందరికీ మరి పాపాన్ని కొట్టివేసి మోక్ష రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరం యేసు ప్రభుని మరి హృదయంలో విశ్వసించి నోటితో దేవుడని ఒప్పుకుంటే నిత్య రక్షణ మనకి కలుగుతుంది. హల్లెలూయా. బ్రదర్ సాక్ష్యం పంచుకుంటారు. అందరికీ వందనాలండి. నా పేరు సురేష్. నేను భీమవరం నుంచి వచ్చాను, ఆంధ్ర. మాది శ్రీకాకుళం జిల్లా రాజమండ్రం చిన్న గ్రామం. అక్కడ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ వచ్చిన ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ నేను. చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ అప్పటి నుంచి కూడా 60 క్యాండిల్ గొడవ తీసుకొని ఇప్పుడు ఎల్లు వస్తున్నాయి అందరికీ. సో ఆ టైంలో చదువుకున్నాను నేను. చదువుకుని ఒక 5 నెలలు వచ్చాను. తర్వాత కాలేజ్ కూడా అయింది బాగా. సో కాలేజ్ వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం మొత్తం 10th క్లాస్ మొత్తం. సో తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను. అక్కడ అందరూ తెలుగు అని చెప్పారు. నేను మూవ్ అయిపోయి వెళ్ళిపోయాను. ఆయన మొత్తం ఇంగ్లీష్. భయం వేసింది, ఇంగ్లీష్ ఏంటో అనుకున్నాను. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర కొంచెం ప్రార్థన చేసుకొని ఆ టైంలో అంటే 2012-13-15 ఆ టైంలో మళ్ళీ ప్రేయర్ చేసుకొని చదువుకున్నాను. మళ్ళీ ఇంగ్లీష్లో మా క్లాస్లో అందరూ 60 మందిలో 6 పాస్ అయ్యాం. అందులో నా పండుగ ఆల్ క్లియర్. ఒక రాత్రి కూడా లేదు. ఆ తర్వాత మళ్ళీ అన్నుండి అయిపోయాను. ఇంకా చెడు కార్యక్రమాలు, చెడు అలవాట్లు అన్నీ అయినాయి. తర్వాత మళ్ళీ దేవుని తెలుసుకొని మళ్ళీ 2022లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా ఉద్యోగం ఎత్తుకుంటున్నాను. సో మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు హైదరాబాద్, అందరూ ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడే వాళ్ళు. సో నన్ను దేవుడు పుష్ చేశాడు, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటాయి కానీ ఉంటావు. సో నా హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకొని దేవుడే నన్ను పుష్ చేశాడు. వచ్చాను. వచ్చిన తర్వాత ఏదో చిన్న జాబ్ వచ్చింది. 14,700 2022లో వచ్చాను. నా ఫస్ట్ శాలరీ అది. ఆ టైంలో శాలరీ సరిపోవట్లేదు, దేవుడు ఎలాగని చెప్పి సంవత్సరం మళ్ళీ ప్రే చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ గారు ఎన్ఎస్ఈఎల్ చర్చికి వచ్చాను. అంటే మా ఆఫీస్లో ఒక అక్క పరిచయం చేసింది మమ్మల్ని. ఇంకా అప్పటి నుంచి నాకు అంతా మంచి జరిగింది. సో 2023లో ఇంకో జాబ్ వచ్చింది, శాలరీ పెరిగింది. 24లో ఇంకో జాబ్ వచ్చింది, శాలరీ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త జాబ్ వచ్చింది, ఇంకా శాలరీ పెరిగింది. సో అలాగే దేవుడిని అనుకునే కొద్దీ నా జీవితం మాత్రం అలా సాగుతూనే ఉంది. సో ఇటువంటి సాక్షి పద్ధతులు అందరికీ థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అర్థమైందా సాక్ష్యం? మరి దేవుడు దూర ప్రాంతం నుంచి పాస్టర్ గారిని పరిచయం చేసి చక్కగా ఆయన మరి చిన్న ఉద్యోగం నుంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఈరోజు ఇలాగా దేవుని ఎదుట నిలబడి సాక్ష్యం పంచుకునే అంతగా దేవుడు ఆ యవనస్తుని ఆశీర్వదించాడు. మన యవనస్తులను కూడా అలాగ దీవించునుగాక. మన యవనస్తులు కూడా ఉద్యోగాలు వచ్చునుగాక. ఉద్యోగాలు వచ్చునుగాక అంటే నాకు భయం వేస్తుంది. ఉద్యోగం వచ్చిన కూడా మనకు దొరకట్లా. హల్లెలూయా. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఒక పాస్టర్ తప్పనించి దేవుని సేవకు ఉపయోగపడుతున్నాడు ఒక్కడ దొరకట్లా మనకి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. పాస్టర్ గారు పేర్లు చదువుతూ ఉంటది. ఫస్ట్ అబ్బాయిలకి సిస్టర్ మీరు చదవండి. మరి
2 to 5 గర్ల్స్ ఏజ్ గ్రూప్ ప్రకారం పంపించేసి 2 to 5 girls. అది ఆపేసి ఆపేలా ఉండాలి మీరు ఇవ్వండి, నేను కాదు. సూర్య గారు 2 to 5 అమ్మాయిలని ఫస్ట్ నిల్చుంటే సాల్వికా, జూలియా, ఇక్కడ కనిపించారు కదా పిల్లలు. అన్న పిల్లలు కనిపించట్లేదు. రండమ్మా, రండి. పిల్లలు రండి, ఇలా ఉండి. అన్న కనిపించట్లేదు పిల్లలు. ప్రైజీ, ప్రేసి ఓపెన్ చేస్తేనే రిటర్న్ తీసేసుకుంటా. ఇట్లా ఓపెన్ చేయండి. అయితే ఓపెన్ చేద్దాం. ప్రైజ్ లార్డ్. గిఫ్ట్స్ కావాలనుకున్న వాళ్ళు పిల్లలు ముందుకొచ్చి ఓపెన్ చేయొద్దు, ఓకేనా? ఓకే అర్థమైందా? ఓపెన్ చేస్తే తీసేసుకొని వెళ్ళిపోతాను నేను, ఓకేనా? ప్రేసి 2 నుంచి 5 సంవత్సరాల ఆడపిల్లలు ఇప్పుడు కానీ ప్రేసి ఖుషి ఖుషి, ఖుషి రైట్. బృందా హలో చెప్పండి, పెట్టండి. డబ్బులు పెట్టండి. జున్ను, ప్రేసి నైసి మీ పిల్లలా? ఒకసారి ఇవ్వండి. రా కనూరా. ప్రస్తుతానికి ఆమె చిన్నపిల్ల. చప్పట్లు కొట్టండి. ప్రేసి నైసి రైట్. అనన్య అలానే లేదు. నక్షత్ర 2 to 5 అన్నిలో తీయాలి ఒకసారి. నక్షత్ర ఓ నక్షత్రం నక్షత్ర శైని నక్షత్ర మైజియా. ఓ రైట్. ఏయ్, కూర్చోరా. మా చిన్నపిల్లలకి అందరికి వచ్చి, మీకు అందరికి వచ్చి, వీళ్ళకి కాల 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 2 to 5 8. ఓకే 2 to 5 బాయ్స్. కూర్చోండి, రాను. యాంటోనీ యాంటోనీ ఆంటోని ఎవరు? శేఖరుల బాబా. తర్వాత వస్తారు. 2 to 5 అమ్మాయి. రైట్. బరా గో బాయ్. ఆంటోని బాయ్స్. 2 to 5 బాయ్స్ అండి. బాయ్స్ బాయ్స్ అమ్మా. బాయ్స్ బాబు రాలేదు. మోషే మోషే చప్పట్లు కొట్టు. మోషే మోషే. చర్చికి ఇటు తిరిగి రా. బన్ను ఏ బన్ను ఎట్లా? బన్ను ఆగిరా. బన్ను రాలేదా? బన్ను ఇంటికి వెళ్ళిపోయాడా? బన్నుకు నాకు రైట్. అరే నీ పేరు వచ్చి తింటరా? తర్వాత సాత్విక్. బన్ను అయిపోయింది. నెక్స్ట్ నిహాల్ నిహాల్ ఎవరు? నిహాల్ నిహాల్ ఇదిగో. నిహాల్ చప్పట్లు కొట్టండి. అద్భుతంగా రైట్. శివాని శివాని ఏమైనా శివాని? ఓ శిల్ప మైత్రి అట్లా నిలబడండి. అక్షిత అక్షిత కమ్ కమ్. సమంత హారిక హారిక
చంద్రిక, చంద్రిక సిస్టర్ ఇప్పుడు బాయ్స్ ఇవ్వండి మేము దిలీప్, దిలీప్ లేడు, మాట్లాడొద్దు, అక్షయ్ కుమార్, మాట్లాడొద్దు, అందరికి వస్తాయి. అక్షయ్ నిలబడు. ఎక్కడ మేడం ది రైట్. అఖిల్, అఖిల్ రావాలి. రిషి, వీళ్ళందరూ హీరో సండే స్కూల్ కి రావాలి. మనీష్, వచ్చే సండే స్కూల్. మనీష్, మనీషా, మణిదీప, మనీష్ ఎవరమ్మా? మనీష్ లేడు, ఓకే, దినేష్, దినేష్ అటు చూడ, దినేష్, చప్పట్లు కొట్టండి. దినేష్, సిద్ధార్థ్, సిద్ధార్థ్, కమ్, సిద్ధార్థ్, సిద్ధార్థ్, విశాల్, విశాల్, విశాల్ లేడు, చందు, విశాల్ దగ్గర ఇవ్వండి సిస్టర్. నాకేముంది చందు, ఎవడెవరు రాలేదు. విశాల్ ఎవరు? ఆ, ఈ అబ్బాయి ఎవరు? చందు, కమ్ కమ్. పిల్లలు నిద్రపోయారు పాపం. జశ్వంత్, జశ్వంత్, అర్జున్, లోకేష్, ఒక్క నిమిషం. 1 minute. అరే అట్నే ఉండండి. అర్జున్. ఏ వాట్ ఈజ్ యువర్ నేమ్? లడ్డు. లడ్డు నీ పేరేం పేరు? లోకేష్. అమ్మా జశ్వంత్ రాలేదు కదా? రాలే. అందరికీ వస్తాయి, మీకు కూడా వస్తాయి.